చలికాలం మీటింగ్లంటే సల్లసల్లగా సప్పసప్పగా ఉంటే కావచ్చు అని అనుకునేరు. అట్లేం ఉండవు, మస్తు ఉడుకుడుకుంటాయి అన్నట్టు చేసిర్రు లీడర్లు. తెలంగాణ అసెంబ్లీల తొలుత రోజే లీడర్ల నడుమ యుద్ధం గట్టిగైంది. మాటకు మాట, సై అంటే సై అన్నట్టే నడిచింది మీటింగు. అన్నిటికీ మించి మాజీ సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీకి పోయిండు. మరి ఏమేం నడిచింది, సార్ను ఎట్లెట్లా అరుచుకుర్రు చూడాలి కదా. పాండ్రట్ల పోయొద్దాం. అటు సల్లగాలులు జోరు పెంచినాయి, ఇటు లీడర్ సావులు ఉడుకుడుకు ముచ్చట్లతో జోరు పెంచిండ్రు. తెలంగాణలో చలికాలం అసెంబ్లీ మీటింగ్లు చాలా అయినాయి. మాజీ సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీకి అత్తడని గులాబీ లీడర్లు ముందుగానే చెప్పిండ్రు కదా. అవి అన్నట్టుగానే సారు అందరికంటే ముందుగానే పోయి సీట్లకు ఊకున్నాడు. హాజరు పట్టికల సంతకం పెట్టిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం రేవంత్ సారు అసెంబ్లీలకు ఇట్లా అడుగు పెట్టిండో లేదో సీదా కేసీఆర్ సార్ వద్దకే పోయిండు. చేతుల చేయి కలిపిండు. పానం మంచిగున్నదా అని అడిగి తెలుసుకున్నాడట. అయితే పబ్లిక్ మీటింగులలోనేమో ఎత్తెత్తి పోసుకుంటారు, ఎదురు పడ్డప్పుడు చేతుల చేయి కలుపుతారు సార్లు అన్నట్టు అడిగితే అసెంబ్లీలో ప్రతి సభ్యుడిని గౌరవిస్తాం. ఇప్పుడేనా, అప్పట్లో మాజీ సీఎం దవాఖానలో ఉన్నప్పుడు కూడా పోయి పలకరియలేదా? రాజకీయమే పలకరింపులే అన్నట్టు చెప్పుకొచ్చిండట ముఖ్యమంత్రి. ఇక కేసీఆర్ సారు ఉంటాడు కావచ్చు, చెయ్యి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తాడు కావచ్చు అనుకున్నారు చాలా మంది, గానీ జల్దిగానే ఇంటికి వెళ్ళిపోయిండు. అటెనక నడిచిందిగా రెండు దిక్కులకు పంచాది. జీతాల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు మాటకు మాట అనుకున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు PRC ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా EHS స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల GPF తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇక అట్లుంటే పార్టీ మారినరని చెప్తున్న ఎమ్మెల్యేలంతా చెయ్యి పార్టీలో ఉంటే అటు దిక్కు కూర్చోవాలి, కాదు కారు పార్టీలో ఉంటే కారు పార్టీల దిక్కన కూర్చోవాలి. కానీ అటు ఇటు కాకుండా ట్రెజరీ బెంచ్ల మీద పోయి కూకుండ్రాట. ఇదే ముచ్చట మీద అడిగితే వాళ్ళకు దర్వాజాలు బంద్ చేసినాం అన్నాడట కేటీఆర్ సారు. ఇంకో దిక్కు 7 కొండల ఎంకన్న సన్నిధిలో తెలంగాణ భవన్ కట్టియాలే అని సర్కారు వాళ్ళని అడిగిండు మాజీ మంత్రి గంగుల. అధ్యక్ష, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష, 0గా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి వాసులో పద్మావతి ఏరియాలో కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష. ఇట్లా ఇక తొలుత రోజే సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. కేసీఆర్ సారు గిట్లు వచ్చి అట్లా పోయిండని చెయ్యి పార్టీ వాళ్ళు నారాజు అయినరు. జరసేపు ఉండాల్సిందే అన్నట్టు మాట్లాడినరు. అట్లా ఇక అందరి ముచ్చట్లు అయినాక ఆఖరికి మీటింగులను జనవరి 2వ తారీఖుకు వాయిదా వేసిండు స్పీకర్ సారు. మరిగా అసెంబ్లీ మీటింగులు 15 దినాలు పెట్టాలని అడిగినరట కారు పార్టీ వాళ్ళు. ఎన్ని దినాలు నడిపిస్తారో చూడాలి. ఎన్ని దినాలైనా సరే గానీ మోక చూస్తుంటేనైతే ముచ్చట్లు గరం నడిచేటట్టున్నాయి అనుకుంటారు పబ్లిక్.